బ్రేకింగ్ న్యూస్ ప్రధాని మోడీ ఇంట్లో హై లెవెల్ సెక్యూరిటీ సమావేశమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత, పాక్ సరిహద్దులో భద్రతా చర్యలపై చర్చిస్తున్నట్లుగా సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి విచారణపై ప్రధానికి వివరణ ఇచ్చినట్లు టాక్. సిడిఎస్, త్రివిధ దళాధిపతులు రావడంతో సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. ప్రధాని మోడీ ఇంట్లో హై లెవెల్ సెక్యూరిటీ సమావేశమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత, పాక్ సరిహద్దులో భద్రతా చర్యలపై చర్చిస్తున్నట్లు సమాచారం. పహల్గామ్ ఉగ్రదాడి విచారణపై ప్రధానికి వివరణ ఇచ్చినట్లుగా టాక్. సిడిఎస్, త్రివిధ దళాధిపతులు రావడంతో సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సిడిఎస్, త్రివిధ దళాధిపతులు కూడా మోడీ నివాసంలో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఏ అంశాల గురించి చర్చకొస్తున్నాయి? రైట్ రేఖ, ఏదైతే పెహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో ఉగ్రవాదుల కాల్పులు జరిగిన తర్వాత హై లెవెల్ మీటింగ్ అనేది మరొకసారి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కొనసాగుతుంది. ఈ మీటింగ్ పై ఉత్కంఠ కొనసాగుతుంది. దీని ప్రధానంగా ఈ సమావేశానికి సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ డైరెక్టర్ జనరల్ అనిల్ చౌహాన్, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోవల్, అజిత్ దోవల్, మరోవైపు రక్షణ శాఖ మంత్రి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వీరందరూ మరోవైపు త్రివిధ దళాధిపతులందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. త్రివిధ దళాధిపతులు సమావేశానికి హాజరవడంపై ఉత్కంఠ కొనసాగుతుంది. వీరందరూ కూడా ప్రధానంగా ఇటు జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లోని భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రజెంట్ సిచ్యువేషన్ కానీ, ఏదో పెహల్గామ్ కాల్పులకు సంబంధించి దర్యాప్తు, దానికి సంబంధించి దానికి సంబంధించి ఇప్పటివరకు దర్యాప్తు యొక్క వివరాలు, ప్రధానంగా ఎక్కడి వరకు వచ్చింది దర్యాప్తు అనే దానిపై వివరాలను ప్రధాని నరేంద్ర మోడీకి వివరిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరోవైపు పాకిస్తాన్ ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవింపు చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో అక్కడ చేపడుతున్న చర్యలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీతో చర్చిస్తున్నట్లుగా తెలుస్తుంది. అంటే కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తోంది. మరోవైపు ఏదైతే పెహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో కాల్పులు జరిగిన తర్వాత వారి ఉగ్రవాదులతో సత్సంబంధాలు కలిగి ఉన్నవారు కానీ, ఉగ్రవాద కార్యకలాపాలు పాల్గొంటున్నట్లు అనుమానాలు వ్యక్తం చేస్తూ నిఘా వర్గాలు ఏవైతే వారి దగ్గర సేకరించిన సమాచారం ఆధారంగా వారి నివాసాలను కూడా కూల్చివేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్నటి వరకు కూడా ఆ ఉగ్రవాదులకు సంబంధించిన నివాసాలను కూల్చివేశారు. కానీ ఈ రోజు నుంచి ప్రభుత్వం కొన్ని సూచనలు ఇచ్చిన నేపథ్యంలో వారి నివాసాలను ఎవరి కూడా వెళ్లొద్దు, ప్రజెంట్ ఆపండి అని తెలిపిన నేపథ్యంలో ఎవరి నివాసాలను కూల్చే కార్యక్రమాన్ని నిలిపివేసిన పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఈ ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగుతున్న నేపథ్యంలో అంటే ప్రధానంగా 87 పార్కులు ఏవైతున్నాయో, 87 పర్యాటక ప్రాంతాలు ఏవైతున్నాయో వాటిలో ప్రధానంగా భద్రత నిమిత్తం 48 ఈ పర్యాటక ప్రాంతాలను ప్రస్తుతం అయితే నిలిపివేశారు. ఆయా ప్రాంతాల్లో ఏదైతే భద్రత సంబంధించి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆ పర్యాటక ప్రాంతాలను కూడా నిలిపివేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. మరి ముఖ్యంగా ఈరోజు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో జరిగే ఈ హై లెవెల్ మీటింగ్ పై మాత్రం తీవ్రమైన చర్చ అయితే కొనసాగుతుంది. అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు ఈ ఎన్ఐఏ ఈ దర్యాప్తు అంతా కొనసాగిస్తోంది. ఏదైతే పెహల్గామ్లోని బైసరన్ వ్యాలీలో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి ఎన్ఐఏ ఇప్పటికే దర్యాప్తు ముమ్మరం చేసింది. ఏ ఒక్క చిన్న ఆధారం దొరికినా ఆధారాన్ని పట్టుకుని విచారణ ప్రారంభిస్తుంది. దానిలో భాగంగానే ఇటీవల ఒక వీడియో కూడా రిలీజ్ అయింది. బైసరన్ వ్యాలీలో ఒక జిప్పర్కి సంబంధించిన వీడియో రిలీజ్ అయింది. దానికి సంబంధించి ఆ జిప్పర్ నిర్వాహకుడు ఎవరైతే ఉన్నారో ముజిమ్ మిల్, అతను ఆ జిప్పర్ నిర్వాహకుడు అక్కడ యాత్రికుడిని అక్కడి నుంచి వదిలిన తర్వాత అక్కడ అల్లాహ్ అక్బర్ అంటూ 3 times తను అన్న తర్వాత అక్కడ కాల్పుల శబ్దం అనేది వినిపించిన నేపథ్యంలో దానిపై కూడా విచారించేందుకు ముజిమ్ మిల్ను ఎన్ఐఏ అధికారులు ఈరోజు ఉదయం దర్యాప్తు నిమిత్తం పిలిచారు. ప్రజెంట్ మనం పెహల్గామ్ పోలీస్ స్టేషన్లో, ఏదైతే పెహల్గామ్ సమీపంలోని బైసరన్ వ్యాలీలోనే ఈ కాల్పుల ఘటన జరిగింది. ప్రజెంట్ చూస్తున్నాం పెహల్గామ్ పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్లోనే ఈ జిప్పర్ నిర్వాహకుడు ముజిమ్ మిల్ను ఎన్ఐఏ అధికారులు తీసుకొచ్చి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఉదయం నుంచి కూడా దర్యాప్తు కొనసాగుతుంది. అంటే రేపు కూడా దర్యాప్తు కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ కాల్పుల శబ్దం వినిపించడానికి 3 సార్లు అల్లాహ్ అక్బర్ అని అనడానికి గల సంబంధం ఏంటి? అంతకుముందు 9 మంది యాత్రికులు అక్కడి నుంచి వెళ్లారు. కానీ
కేవలం ఇప్పుడే అతను వెళ్ళిన తర్వాతే 3 సార్లు అల్లాహ్ అక్బర్ అనడం, వెంటనే కాల్పుల శబ్దం వినపడడం, దానికి రిలేటెడ్ ఏంటి అనేది ప్రధానంగా అతని నుంచి సమాచారం సేకరిస్తున్నట్టుగా అతను విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు అక్కడ ఏం జరిగింది ఆ రోజు మొదటి నుంచి పిన్ టు పిన్ అతన్ని ప్రశ్నిస్తున్నట్టుగా కూడా ప్రధానంగా తెలుస్తుంది. దానిలో భాగంగానే ఆ విచారణ నిమిత్తం ఎన్ఐఏ అధికారులు ముజమ్మిల్ను విచారణ నిమిత్తం ఇక్కడ తీసుకొచ్చినట్టు కూడా తెలుస్తుంది. మొత్తంగా చూసుకుంటే ఇటు ఒకవైపు ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగిస్తుంది, మరోవైపు ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఈ దర్యాప్తు నరేంద్ర మోడీ హై లెవెల్ కమిటీ సమావేశం కూడా కొనసాగుతోంది. ఈ సమావేశంలో త్రివిధ దళాధిపతులు సమావేశమైన నేపథ్యంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై మాత్రం ఉత్కంఠ కొనసాగుతోంది. గత 4 రోజులుగా కూడా ఇటు పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ బోర్డర్ నుంచి ఇటు భారత్లోని ఆర్మీ భారత్ సైనికుల చెక్ పోస్టులే టార్గెట్గా చేసుకుని కాల్పులు జరుపుతోంది. కానీ ఇటు భారత సైన్యం కూడా ధీటుగా సమాధానం చెప్తోంది. మరోవైపు 28 నిన్న రాత్రి మొన్న రాత్రి కూడా ఇటు పూంచ్ సెక్టర్ అలాగే అనంతనాగ్ కానీ ఇతర ప్రాంత బారాముల్లా సెక్టార్లో కుప్వారాలో కూడా కాల్పులకు తెగబడింది. వీటన్నింటినీ కూడా భారత సైన్యం కూడా గట్టిగా తిప్పికొట్టే ప్రయత్నం చేసింది. మొత్తంగా చూసుకుంటే నెక్స్ట్ ఫర్దర్గా ఏం చేయాలి అనే అంశాలపై ప్రధానికి ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో త్రివిధ దళాధిపతులతో సమావేశం నిర్వహిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. దానిలో భాగంగానే రక్షణ శాఖ మంత్రి, త్రివిధ దళాధిపతులు, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్, మరోవైపు సెంట్రల్ డిఫెన్స్ స్టాఫ్ ప్రధానంగా అనిల్ చౌహాన్ కూడా ఈ భేటీలో పాల్గొన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారనేది కూడా చూడాల్సింది. మరి పాకిస్తాన్లో కూడా కీలక పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. భారత్తో యుద్ధం చేయాలంటే మన దగ్గర అవసరమైన సైనిక బలం లేదు అనేది కూడా వారు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ భారత్ ఎటు నుంచి దాడి చేస్తుంది అనేది కూడా వారు తెలుసుకోలేకపోతున్నారు. దానిలో భాగంగా అందులోనూ పాకిస్తాన్లో అంతర్యుద్ధం కూడా కొనసాగుతోంది. ఇటు BLA బలూచ్ లిబరేషన్ ఆర్మీ, మరోవైపు టెహ్రీక్ తాలిబాన్లకు సంబంధించిన TPT, ఈ 2 ఉగ్రవాద సంస్థలు కూడా అక్కడ పాకిస్తాన్పై దాడి చేస్తున్నాయి. దానిలో భాగంగా పాకిస్తాన్ సైనికులు దాదాపు 70 మందికి పైగా మృతి చెందారు. మరోవైపు భారత్తో యుద్ధం చేయలేక, అంటే సొంత దేశంలో ఉన్న వీరితో అంతర్యుద్ధం చేయాలా, మరోవైపు భారత్పై దాడి చేసేందుకు సిద్ధం కావాలా, ఏం చేయాలో అర్థం కాని పాలుపోని స్థితిలో పాకిస్తాన్ ఉంటే పాకిస్తాన్ ఆర్మీ మేజర్లు రాజీనామా చేయడం, అదే బాటలో సైనికులు కూడా 1200 మంది రాజీనామా చేయడంతో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో పాకిస్తాన్ ఆర్మీ ఉంది. ఇక ప్రజెంట్ సిచ్యువేషన్ చూసుకుంటే భారత్ ఆర్మీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఫర్దర్గా ఎటువంటి స్టెప్స్ తీసుకోవాలి అనే దానిపై మాత్రం ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో హై లెవెల్ కమిటీ సమావేశం జరుగుతోంది. రేఖ. రైట్, థ్యాంక్ యూ శివ, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రెడ్డిగా ప్రధాని మోడీ ఇంట్లో హై లెవెల్ సెక్యూరిటీ అయితే సమావేశమైంది. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, అలాగే NSA అజిత్ దోవల్, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, త్రివిధ దళాధిపతులు అయితే హాజరయ్యారు. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత, పాక్ సరిహద్దుల్లో భద్రతా చర్యలపై చర్చిస్తున్నట్లుగా అయితే సమాచారం అందుతోంది. పహల్గామ్ ఉగ్ర దాడి విచారణపై ప్రధానికైతే వివరిస్తున్నారు. CDS త్రివిధ దళాధిపతులంతా కూడా రావడంతో సమావేశంపై ప్రతి ఒక్కరిలో ఉత్కంఠ నెలకొంది.